డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఎన్నికలో సింగిల్ గా పోటీ చేస్తామని స్పష్టం చేస్తుంది. పొత్తు లేకుండా పోటీ చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. పొత్తు లేకుండా పోటీ చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. ఇక పొత్తు లేకుండా వెళ్తాము అని చెప్పడంలో ఇంకేమైనా ఆంతర్యం ఉందంటారా ఏంటి? థ్యాంక్ యూ యామిని. తెలంగాణ రాష్ట్రంలో అంటే నెక్స్ట్ మంత్లో జరిగేటటువంటి సర్పంచ్ ఎన్నికలకి కాషాయ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే జిల్లాల వారీగా అదేవిధంగా జిల్లా అధ్యక్షులతో ఇప్పటికే నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఇప్పటి నుంచి కూడా కాషాయ పార్టీ ఒకవైపు జరిగేటటువంటి సర్పంచ్ ఎన్నికలు కానీ త్వరలో రాబోయేటటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇప్పటి నుంచి కూడా సర్పంచ్ ఎన్నికల్లో అనుకున్నటువంటి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాషాయ పార్టీ అంటే ప్రధానంగా నగరానికి సంబంధించినటువంటి పార్టీగా ముద్రపడింది. ఎందుకంటే పట్టణాల్లోనే బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ బలోపేతంగా ఉంటుంది, గ్రామీణ స్థాయిలో పార్టీ బలహీనంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీ నేతలకి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఒకవైపు సర్పంచ్ ఎన్నికల్లో బలమున్నటువంటి అభ్యర్థుల్ని బరిలో దించి మెజారిటీ సర్పంచుల్ని అదేవిధంగా వార్డ్ మెంబర్స్ని గెలవడమే లక్ష్యంగా ఇప్పటికే జిల్లా అధ్యక్షులతో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ ఇతర హామీలను కానీ వీటన్నిటిని కూడా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని కూడా ప్రజల్లో ఎండగడుతూ మరొకవైపు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంకి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా వస్తున్నాయి, కేంద్ర అభివృద్ధిలో ఎక్కడెక్కడ ఎంత కేంద్ర నిధులు ఖర్చు పెడుతున్నారు, కేంద్ర పథకాలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో అమలవుతున్నాయన్న దానిపైన ప్రధానంగా గ్రామ స్థాయిలో వివరించడంతో పాటు అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పౌరులందరినీ కూడా బీజేపీ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా ఇప్పటికే ప్రణాళిక రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మెజారిటీ భాగం, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వైపే సర్పంచులు గెలిచినటువంటి సర్పంచులంతా కూడా అధికార పార్టీలోకి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా బీజేపీలో గెలిచినటువంటి సర్పంచులు కానీ వార్డు మెంబర్స్ ఎవరు కూడా అధికార పార్టీలోకి వెళ్లకుండా ముందే వారితో ఒక బాండు రాయించుకోవాలనేటటువంటి ఆలోచనలో ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అనేటప్పటికీ పార్టీయేతర ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు కాబట్టి ముఖ్యంగా ఆ గ్రామాల్లో జరిగేటటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే
రాష్ట్ర పార్టీ బీజేపీ రాష్ట్ర పార్టీ ఇప్పటికే బలమైనటువంటి అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ప్రతి గ్రామంలో బలమైనటువంటి సర్పంచ్ అభ్యర్థుల్ని ప్రకటించడంతో పాటు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్పంచ్ ఎన్నికలు కూడా సింగిల్ పార్టీగా పోటీ చేయాలనేటటువంటి ఆలోచనలో బీజేపీ పార్టీ ఉంది. ఇప్పటికే ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా మేము సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే ఒకవైపు ఏపీలో కూటమిగా, ఒకవైపు అక్కడ బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన మూడు కూడా కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అదే పరిస్థితి తెలంగాణలో కూడా రిపీట్ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తాయనేటటువంటి వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం సర్పంచ్ ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసేందుకే ఆలోచన చేస్తుంది. ఆ దిశగానే ప్రస్తుతం అయితే బీజేపీ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.